భగవంతుడు బుద్ధుడు 9 నెలలు చారిక చేసి తిరిగి సేవస్థి వచ్చాడు. విశాఖ తలపెట్టిన ఆరామ నిర్మాణం ముగిసిపోయింది. విశాఖ బుద్ధ భగవానుని ఎదురుగా వెళ్ళి, ప్రభు, ఈ చాతుర్మాసములందు భిక్షు సంఘ సహితముగా తాము ఈ చోటనే నివసించాలి. ఈ విహారం యొక్క ప్రవేశ మహోత్సవమును జరిపించేదను. ప్రార్థన విని బుద్ధుడు అంగీకరించాడు. ఆనాటి నుండి విశాఖ బుద్ధ ప్రముఖ భిక్షు సంఘమును భిక్షాదానము చేస్తూనే వచ్చింది. ఆ రోజు నుంచి కూడా భిక్షులందరికీ భిక్షాదానం చేస్తూనే వచ్చింది. ఒకనాడు ఆమె స్నేహితురాలు సహస్రమూల్యముకు కంబళిని ఒక దానిని తెచ్చి, విశాఖ, ఇదిగో ఈ వస్త్రమును నీవు కట్టించిన మేడ మీద ఎందైనా ఒక చోట కింద పరిపించాలి అని అడిగింది. ఎక్కడ వేయాలో చెప్పు స్నేహితురాలా, నేను ఏమని చెప్పుదును? అవకాశం లేనిచూ నీ మనసు బాధపడుతుంది. నీవే వెళ్ళి ఎక్కడ ఖాళీ ఉందో చూసుకుని అక్కడ దీన్ని పరిపించు. ఎక్కడా ఖాళీగా జాగా లేదు. తాను తీసుకువచ్చిన రత్నకంబళి మనకు తక్కువ వేల కళ అదొక్కటి లేదు. అన్నీ దానికంటే ఎక్కువ వేలగానే ఉన్నాయి, కానీ తక్కువది తక్కువగా లేదు. ఎక్కడ కూడా కనిపించలేదు. నేను ఈ పుణ్యానికి నోచుకోలేదా? ఓ ప్రక్క నిలవబడి విచారిస్తూ ఉంది ఆ స్నేహితురాలు. ఆనందుడు అది గమనించి, అమ్మ, చింతింపకం, ఇలారా, తగిన చోటు చూపిస్తాను. మెట్లకు కాళ్ళు కడుక్కునే మధ్య భిక్షువులు కాళ్ళు తుడుచుకున్నటకు ఉపయోగించినట్లు ఆ కంబళమును వేయిస్తాను. ఆ అమ్మ, విహారములోని ప్రవేశించుటకు ముందు భిక్షువులు తమ పాదస్పర్శ చేత నీ దానమును కృతార్థము చేస్తారు. ఆమెకు సంతుష్ట హృదయము కలిగించాడు. విశాఖ 4 నెలలు భిక్షు ప్రముఖులందరికీ భోజన వసతి, వస్త్రదానమును చేసింది. ప్రవేశమునకు 9 కోట్లు వెచ్చించింది. గృహప్రవేశానికి, దానికి ప్రవేశానికే 9 కోట్లు వెచ్చించింది. 27 కోట్లు బుద్ధ శాసనమందు విశాఖ దానము చేసింది. 27 కోట్లు అన్నమాట మొత్తం అంత ఖర్చు పెట్టింది దానమునకు విశాఖ దాతృత్వమునకు ఇది నిదర్శనం. ఇన్ని దానాలు చేసింది. 27 ఆ రోజుల్లో 27 కోట్లు అంటే ఎంత గొప్పది. విశాఖ ఇంత దాతృత్వము దానం చేసింది. ఇది బుద్ధ చరిత్రలో విశాఖ అత్యున్నత స్థానం ఆమెది. తనకు కూడా తీసుకెళ్ళేది ఏమీ లేదని, దాన ధర్మాలే కూడా వస్తాయని తెలుసుకుని ఇలాంటి భిక్షు సంఘాలకి, భిక్షువులకి, మహానుభావులందరికీ దాన ధర్మాలు చేసుకుని ఈ ప్రాణాలు ఉండగానే, జీవితం ఉండగానే